మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మిస్పా సంఘం అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుచేతనంటే నేను ఇక్కడ పనిచేస్తున్న దినాల్లో 2004 నుంచి 2009 వరకు మొట్టమొదటిగా మమ్మల్ని ఆదరించి మా కుటుంబానికి ఎంతో మేలు చేసిన సంఘం. ఇంతకు మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు ఎంతో కృప చూపాడు. మరి సిస్టర్ ప్రభాత్ మీకు అందరికీ వందనాలు తెలియచేస్తుంది. శరీర బలహీనతల వల్ల నాతో రావాల్సింది రాలేకపోయింది. నేను కూడా చాలా కష్టపడి వచ్చాం. అయినా తప్పనిసరిగా రావాలని మేము నిర్ణయించుకొని రాగలిగాం. మాకు మరి ముఖ్యంగా ఎఫ్రాయిమ్ను బట్టి సునీతను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతించాం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి ప్రభుని ఘనపరిచాం. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమించి మరి పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి నిస్సి లేక హనీ నిస్సిని బట్టి దేవుని స్తుతించాం. ప్రభు కృప చూపి మంచి మరి సహకారి లేక జీవిత భాగస్వామ్యాన్ని ఇచ్చినందుకు ప్రతాప్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని బావుగా దీవించాలి. నిన్న నాటి దినాన్ని మరి శ్యాంబాబు గారు చక్కగా మా ఊరే శ్యాంబాబు గారు తేతలి గ్రామం. ఆయన నన్ను ప్రభువులో నడిపించాడు. ఆత్మీయ తండ్రి అక్కడ వివాహం చేశాడు. కుమారుడు మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు కృప చూపాడు. మీకు అందరికి మరొకసారి వందనాలు. సండే స్కూల్ కార్యక్రమం ఉందని చెప్పారు. సండే స్కూల్ కార్యక్రమం అంటే మిస్పాల్ నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. సండే స్కూల్ పిల్లలకు కూడుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఒక షెడ్ వేసాం. మూల షెడ్ వేసి మీకు అందరూ తెలిసి ఇక్కడ వేసి ఇక్కడ స్టేజ్ కట్టాం. ఆ స్టేజీ తర్వాత ప్రసంగాలు చేయడానికి ప్రయోజనకరమైంది. ఎంతో సండే స్కూల్ పట్ల మాకు దేవుడు ఇచ్చిన ఆ భారాన్ని బట్టి ఆ కార్యం చేయడానికి ప్రభు కృప చూపాడు. సంఘం తరఫున ఏ కార్యం చేసినా సంఘం ద్వారానే జరిగిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి అద్భుతమైన మరి మందిరాన్ని మీకు అనుగ్రహించాడు. డబ్బులున్నాయి, కోట్లు ఉన్నవాడు కట్టలేకపోతున్నారు. కానీ దేవుని కృప మిస్పా సంఘం పట్ల, సహోదరుల పట్ల, సంఘం పట్ల దేవుడు కృప చూపాడు. డబ్బులుంటే మందిరాలు కట్టలేం, డబ్బులుంటే వివాహాలు చేయలేం, డబ్బులుంటే ఇంకేయో కార్యాలు లోకరీత్యా చేయలేం. కానీ దేవుడు తన కృపను కనుపరచాలి. ఆ కుటుంబం పట్లైనా, ఆ సంఘం పట్లైనా, ఆ దేశం పట్లైనా, ఏ విధంగా చేతనైనా దేవుడే కృప చూపాలి. అలాగూ ఈ సంఘం పట్ల దేవుడు కృప చూపి నేను వైజాగ్లో ఉంటున్నాను. రిటైర్డ్ అయ్యేప్పుడు 6 సంవత్సరాలు అయిపోయి 17 సంవత్సరం జరుగుతుంది. మరి ఎంతో కాలంగా అక్కడ 25 సంవత్సరాలు అయింది మందిరం అదే సంఘం ఏర్పడి కానీ మందిరం కట్టలేకపోయి. అది అంతే. కొన్ని చోట్ల మందిరాలు కట్టడానికి మేము సహకరించాం, కానీ మాకు మాత్రం మందిరం కట్టలేక వైఎంసీలో కూడుతున్నాం. అంతే. దేవుడి చిత్తం ఎట్లా ఉందో అలా జరుగుతూ ఉంటుంది. మీ సంఘానికి మరి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన మన ప్రభు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. ఇంకొక స్లాబ్ వేశారు. ఎంత ఘనం అంటే చూసి నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. ఇది స్లాబ్ వేసినప్పుడు వచ్చాను ఒకసారి. తర్వాత సంపూర్ణంగా ప్రభు మరి ఈ మందిరం కట్టడానికి ఎంత మీరందరూ సహకరించారు. సంఘం అంతా ప్రార్థించిన వారు, సహకరించిన వారు అందరూ కూడా మరి ప్రభు నామమున మిమ్మల్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు కృపను ఇంకను మీ పట్ల, మీ సంఘం పట్ల కనపరచాలని ప్రభు నామన మనం చేస్తాం. మరి సండే స్కూల్ కార్యక్రమం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. చూద్దామా దేవుని యొక్క పవిత్ర గ్రంథములో నుండి కీర్తనలు అధ్యాయాలు కాదు కానీ కీర్తన అంటాం, అంతే కదా. 19వ కీర్తన, 19వ అధ్యాయం కాదు, 19వ కీర్తన మొదటి
2 వచనాలు నేనే చదువుతాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నవా తెరచి చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. కుమారుని యందు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ కృప చొప్పున మమ్మను నడిపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు ఎంతగానో ప్రేమించి మీ స్వరక్తిమిచ్చి సంపాదించిన మీ పవిత్రమైన మహిమగల సంఘమైన ప్రభువా, విశ్వాస సంఘాన్ని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని ఇంతవరకు కాపాడారు, సంరక్షించి పోషించి ఆత్మీయంగా వర్ధిల్ల చేస్తున్నారు. స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, సంఘము పట్ల మీరు చూపిన మేళ్ళు, చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి, చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి మందిరాన్ని బట్టి వందనాలు. మందిర నిర్మాణ విషయంలో మరి అనేకులు ప్రభువా మరి సహాయపడ్డారు, తోడ్పడ్డారు. మీ కృప చొప్పున ఇంతగా అద్భుతంగా మందిరం కట్టడానికి అత్యధిక సహాయం మీరు చేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ మందిరాన్ని మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఆత్మ సంబంధమైన మందిరము దినదినాభివృద్ధి చెందడానికి ఇంకనూ మీ యొక్క దివ్య మందిరములో, జీవము గల మందిరములో నూతనమైన రాళ్ళు చేర్చబడినట్లు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించి చూపండి ప్రభువా. సండే స్కూల్ను బాగా ఆశీర్వదింప చేయండి. సండే స్కూల్ బిడ్డల హృదయాల్లో పెట్టుచున్న వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభువా. మీ లేఖనాలు చదివాం, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ సన్నిధానంలో చేరి ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను కనుపరిచారు. మా ప్రియులతో మీరు నాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభువా, మరి నిన్నటి దినాన్ని దేవుని వివాహాన్ని బట్టి వందనాలు ప్రభువా. అని నిశ్చితిని బట్టి ప్రతాప్ను మీరు జతపరిచినందుకు వందనాలు. ఆ నూతన దంపతులను బహుగా ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించండి ప్రభువా. ఆ దంపతుల ద్వారా, కుటుంబం ద్వారా, ఆ కుటుంబంలో మీరుండి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి చిన్న కుటుంబం మీ నా మహిమతో జీవించడానికి సహాయం అనుగ్రహించమని, రేపటి దినాన్ని జరగవలసిన ఆ రిసెప్షన్ కార్యక్రమంలో మీరు ఉండి మహిమ పొందుమని ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, 2 లేఖన భాగాలు మనం చదవం. మొదటి లేఖన భాగం కీర్తన గ్రంథంలో నుండి 19వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివాం. 2వ లేఖన భాగం క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదివాం. ఈ 2 లేఖన భాగాల్లో ఒక మాట మరి కామన్గా కనపడుతుంది, మీరు గ్రహిస్తే ఉంటారు, మీరు వాక్యానుభవం కలిగిన వారు. ఏమిటి ఆ మాట? వెరీ గుడ్, థ్యాంక్ యూ బాబు. మహిమ సన్నీ బాబు ఇంకా ప్రభువులో బాగా ఎదగాలి. యవనస్తులైన మీరు రాబో కాలాల్లో సంఘాన్ని జాగ్రత్తగా మరి కాపాడి ముందరికి నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. భక్తిగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి.
మహిమ, దేవుని మహిమను గూర్చి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. నాకున్న సమయంలో అన్ని సంగతులు చెప్పడానికి ఆయన దేవుని మహిమ అనేది వాషన్. అసలు బైబిలే ఒక వాషన్. మనం ఎంత చదివినా సరే దాంట్లో నుండి అనేకమైన సంగతులు, క్రొత్త సంగతులు, నూతనమైన సంగతులు, మనం గ్రహింపలేని గూఢమైన సంగతులు దేవుడు వాటిలో ఇచ్చాడు. ఎలా గ్రహించగలరు? ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, సహవాసం ద్వారా మనము ఆ సంగతులు తెలుసుకునగలం. ఇక్కడ మొట్టమొదటిగా 2 భాగాలు చేద్దాం. కీర్తన 19వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన యొక్క నామాన్ని ప్రచురపరుస్తున్నాయంట. వాటి భాష లేదు, మాటలు లేదు. వాటి కొలనోలు భూమి ఎన్నంతలా వ్యాపించింది. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మొదటి భాగంలో దేవుని మహిమను గూర్చి కొద్దిగానే ధ్యానం చేద్దాం. 2వ భాగంలో మనం ఎలాగూ ప్రభుని మహిమపరచడం, హౌ వీ కెన్ గ్లోరిఫై అవర్ గాడ్. First of all, we may know the glory of God. దేవుని యొక్క మహిమను గూర్చి కొద్దిగా తెలుసుకున్నాం. తరువాత మన దైనందిక ఆత్మీయ జీవితంలో ప్రభుని ఎలాగూ మహిమపరచడం, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మహిమగల దేవుడే, ఆయన తను తానే మహిమపరుచుకున్నాడు. అయితే 2వ భాగం అది మన భాగం, మన జీవిత భాగం, మన సాక్ష్యం, మన జీవితం ద్వారా ప్రభుని ఎలాగూ మహిమపరచగలం అనే వాక్య భాగాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. స్టెఫను అపోస్తలుడు తీయద్దు, ఇవన్నీ తీసామంటే సమయం సరిపోదు, పిల్లల కార్యక్రమం చాలా కష్టం ఉంది. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే ఆయన ఇలాగ సంబోధిస్తున్నాడు. అక్కడ వారికి అందరికీ కూడా దివ్యమైన ప్రసంగం చేశాడు, సువార్త ప్రకటించాడు. పాత నిబంధన కాలంలో భక్తుల యొక్క జీవితాల గురించి చెప్తూ చివరికి హతసాక్షి అయ్యాడు. ఆయన చెప్తూ మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహామునకు ప్రత్యక్షమై తనను రమ్మని పిలిచాడు అని, మహిమగల దేవుడని ఆ దేవుడిని గూర్చి తెలియపరుస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ వెరీ గ్లోరియస్ గాడ్. మన దేవుడు మహిమగల దేవుడు. తన మహిమను ఆయన మన పట్ల కనుపరిచాడు. దేవుని వాక్యము మహిమగలది. పరిశుద్ధుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారు మహిమగల దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మహిమగల ఆత్మ. అంత మాత్రమే కాకుండా దేవుని పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందులకు పిలువబడిన పవిత్రమైన సంఘం మహిమగలది. ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలబెట్టడానికి దేవుడు తను తానే అర్పించుకున్నాడనే విషయాలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన మహిమ లోకములో ప్రత్యక్షపరిచాడు. ఆయన మహిమ ఈ యొక్క సృష్టి ద్వారా తన మహిమను కనపరిచాడు. ఆకాశాలు ఏం చేస్తున్నాయట? దేవుని మహిమను ప్రచురిస్తున్నాయి. ఎంత గొప్ప సంగతి! ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మహిమను ప్రచురం చేస్తుంది, తెలియపరుస్తుంది, లోకానికి బయలుపరుస్తుంది. ఆయన మహిమ, మన దేవుడు ఎంత మహిమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు, ఎంత మహిమోన్నతుడు అనే విషయాన్ని పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. మనం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం, దేవుని మహిమ వారికి ప్రత్యక్షమైంది. పరలోకంలో దేవుని మహిమను గూర్చి దూతలందరూ కూడా ఆయనను స్తుతిస్తున్నారు, ఆయన మహిమను కొనియాడుతున్నాడు. ఆయనను కొనియాడుచు ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ భూలోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడింది. ఆయన మహిమను గూర్చి వారు కీర్తన పాడారు. ఇంతవరకు కూడా ఆరాధనలో కూడా ఆయన మహిమను మనము కొనియాడాం. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు లోకానికి వచ్చి ఆయన చేసిన ఆ గొప్ప అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం ఏదో తెలుసా? శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యం. అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం.
అందుకనే హబక్కుకు చేసిన ప్రార్థన ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సరంలో జరుగుతుండగా దేవా నీ కార్యాన్ని నూతన పరచుము, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని దాన్ని నాకు తెలియపరచుమని ఆయన ప్రార్థన చేశాడు. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద ఇయర్ ఓ లార్డ్ రివీల్ దై వర్క్, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద ఇయర్ రివైవ్ దై వర్క్, నీ కార్యాన్ని నూతనపరచు, నీ కార్యాన్ని నాకు తెలియపరచుమని ప్రార్థన చేశాడు. ప్రభుని ఆరాధించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాన్ని మన పట్ల నూతనపరచాలి. మన జీవితంలో ప్రభువా దాన్ని నాకు తెలియచేయాలి. దేవుని కార్యాన్ని లోకానికి తెలియపరచడానికి మొట్టమొదటిగా మనం ఆయన కార్యాన్ని తెలుసుకోవాలి. ఎలాంటి వాక్యం ద్వారా? దేవుని వాక్యం ద్వారా. మహిమ గల దేవుడు ఆయన ప్రత్యక్షమై మరి వారికి తన మహిమను కనుపరిచాడు. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అనేకమైన మహిమలు కనుపరిచాడు. ఒకప్పుడు కనాని విందుకి నిన్నే పెళ్లి జరిగింది కదా, ఆ విందులో కనాని విందులో ఆయన మొదటి సూచిక్రియ చేశాడు. చేసి ఏం చేశాడట? యోహాను సువార్త 2వ అధ్యాయంలో తన మహిమను బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. మన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తన మహిమను ఆయా రీతులుగా సూచక్రియల ద్వారా, ఘనకార్యాల ద్వారా, గొప్ప కార్యాల ద్వారా తన మహిమను కనిపరిచాడు. ఇంకా శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? ఆయన శిలువలో తను తానే అర్పణంగా బలిగాను అప్పగించిన ద్వారా తన మహిమను బయలుపరిచాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా తన మహిమను బయలుపరిచినట్లు వాక్యంలో మనం చూడగలం. ప్రభునందు ప్రియ సహోదర, దేవుడు అంత మహిమ గల దేవుడు, గొప్ప కార్యాలు చేశాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రూపాంతరపు కొండ మీద తన మహిమను తన శిష్యులకు బయలుపరిచాడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు మందిరం పూర్తయింది. ఆ మందిరంలోనికి వారు సేవ చేయడానికి యాజకులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మందిరం అంతా దేనితో నింపబడింది? యెహోవా తేజో మహిమతో మందిరము నింపబడి ఉన్నది. మన మందిరాలు యెహోవా తేజో మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలతో మందిరాలు నింపబడాలి, మహిమతో నింపబడాలి. మనము మహిమతో నింపబడినట్లయితే మందిరాలు మహిమతో నింపబడి ఉంటున్నాయి. కాబట్టి అందుకనే తీతుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్పాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి మహాదేవుడును, మహిమగల దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. We are waiting for the glorious appearance of our Lord Jesus Christ. మన ప్రభు మహిమలో ప్రత్యక్షం కానై ఉన్నాడు, మహిమతో రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా ఈ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మార్చునా అని మనం ఎదురు చూస్తున్నాం. అదే శుభప్రదమైన నిరీక్షణ. అదే ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, నన్ను మారుస్తాడు. క్షణంలో ఆయన వచ్చినప్పుడట మధ్యాకాశంలో ఎంతలో రెప్పపాటున మనం మార్పు పొందుతాం. ఈ శరీరం, ఈ యొక్క శరీరము నశించిపోయి ఈ శరీరం ఒక్క రెప్పపాటున మహిమా శరీరముగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుందో నాకు తెలియదు, మనకు తెలియదు, కానీ మార్చబడుతుంది. మనం మొట్టమొదటి మృతులైన వారు లేస్తారు. మనం మహిమా శరీరమును ధరించుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద కొనుగో. అదే మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకు దయచేశాడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ప్రభు ఎప్పుడు వచ్చినా నేను ఆయనతో ఎప్పుడుంటాను అనే ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వారు ఉంటున్నారు. కాబట్టి ఈ లోకంలో మరి సృష్టి అంతా దేవుని మహిమను తెలియపరుస్తుంది. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. సృష్టి మహిమను, దేవుని మహిమను వివరిస్తుంటే, తెలియపరుస్తుంటే
భాష లేదు, మాట లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా సృష్టి తన క్రమాన్ని అంతా కూడా చేస్తుంది. మానవుడైతే పాపము చేసి దేవుని నుండి దూరమైపోయి దేవుని మహిమను పొందలేకపోతున్నాడు. ఆదామావులు ఏం చేశారు? వారు దేవుని యొక్క మహిమను పొంది దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. అయితే ఈ యుగ బావుపడి చెప్పాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనము కలిగించి దేవుని మహిమను కనుకొచ్చు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారికి ఏం చేసిందంటే గురుడితనాన్ని కళ్ళు చూస్తున్నాయి కానీ గుడ్డివారిగా ఉన్నారు. మానవుడు గుడ్డివాడైపోయాడు, పాపం చేసి అపరాధములు చేసి దేవునికి దూరమైపోయాడు. అయితే దేవుడే మరలా మానవుని ఆదామవ్వలను ప్రేమించి వారికి ఒక బలి చేసి ఒక గొర్రెను వధించి ఏం చేశాడు? వారికి వస్త్రాలు ధరింపజేశాడు. ఇవి దేవుని మహిమను మానవుడు ఇప్పటికి కూడా ఆయన మహిమపరచలేని వారిగా ఉంటున్నాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అలా జీవించినట్లయితే దేవుని నామానికి రాయబడిన ప్రకారము మనం బట్టియే కదా దేవుని నామము అన్య జనులలో దూషణ పాలు అవుచున్నదని దేవుని వాక్యం రోమా 2:24 పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలం. కాబట్టి దేవుని మహిమ అనేది చాలా గొప్పది, అది మహిమ గలది. ఆయన కార్యాలు మహిమ గలవి, ఆయన చేసే ప్రతి విషయము కూడా మహిమ గలదిగా ఉందని మనం చూస్తున్నాం. అది దేవుని మహిమను గూర్చి మనము ఇంకా చాలా ధ్యానం చేయొచ్చు, కానీ మనకు సమయం లేదు కాబట్టి కొద్దిగా ఆ మహిమను గూర్చి మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ మహిమ ప్రభుని యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుని క్రీస్తు యేసు ద్వారానే దేవుని మహిమను మనం పొందగలిగి ఉన్నాం. కాబట్టి మనము ఎలాగో హౌ వి కెన్ గ్లోరిఫై అవర్ గాడ్ త్రూ అవర్ లైఫ్, మన సాక్ష్య జీవితం ద్వారా, మన అనుదిన జీవితం ద్వారా దేవుని ఎలాగూ మహిమపరచగలం. అందుకని అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చాలా వాగ్దానం ఉన్నాయి. సంవత్సరానికి ఒకే వాగ్దానం తీసుకుంటామా? ఒకే వాగ్దానం కాదండి. బైబిల్లోని వాగ్దానాలన్నీ మన పరమ చేయబడి ఉన్నాయి. మనం వాటిని స్వతంత్రించుకోవాలి. వాటిని మనం దేవుని కృప చొప్పున దేవుడు మన పట్ల నెరవేర్చేవాడిగా ఉన్నాడు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా సరే, బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ప్రామిసెస్. వాగ్దానాలు, అనేకమైన వాగ్దానాలు వృద్ధులకు ఉన్నాయి, యవనస్తులకు ఉన్నాయి, చిన్నపిల్లలకు ఉన్నాయి, కుటుంబాలకు ఉన్నాయి, సంఘాలకు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలని కొంతమంది అంటే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో వచ్చిన వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, ఒకటి ఇస్తే మనం మిగతావి ఒకటి కాదండి. అంటే మనం వాళ్ళని ఎవరిని విమర్శించడం కాదు, కానీ దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు అనుదినము దేవుని వాక్యం ద్వారా మనకు ఇస్తున్నాడు. అవన్నీ కూడా క్రీస్తునందు ఎట్లా ఉన్నాయంటే అవునన్నట్టుగానే ఉన్నాయి. మన పట్ల అవి అవునన్నట్టుగానే ఉన్నామని చెబుతూ తర్వాత మన ద్వారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన వ్యక్తిగత జీవితాల్లో బాగా వాక్యం తెలుసు, బాగా వాక్యాన్ని బోధిస్తున్నాం మట్టుకుని, కానీ మన ద్వారా ఆ వాగ్దానాలట దేవునికి మహిమ కలుగుటకే, అంటే మన ద్వారా ఆ వాగ్దానాలు దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన యందు అవునన్నట్టుగానే ఎన్ని ఉన్నా సరే అన్నీ కూడా మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాడు, అవునట్టుగా ఉన్నమాట. మన ద్వారా దేవునికి మహిమ, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మన ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. నా ద్వారా లేక మన ద్వారా, మన సంఘం ద్వారా, మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి. అదే సాక్షి జీవితం. ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వారు మనల్ని బట్టి వారు ఏమనుకుంటున్నారు, దేవుని నామాన్ని అవమానం చేస్తున్నామా గమనించండి. ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ సంఘంలో మరి దేవునికి అయిష్టంగా ఇంకా పాపంలోనే ప్రభు నమ్మారు, కానీ ఇంకా విడవలసినవి విడవలేదు. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా?
చాలాసార్లు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ తేవడానికి బదులు ఏం తెస్తున్నాం? అవమానం తెస్తున్నాం. అది చాలా మరి దేవుని నామము ఎప్పుడూ కూడా మహిమపరచబడాలి. కానీ మనము చేసిన అవిధేయత ద్వారా, మనం చేసిన తప్పుల ద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చేవారంగా ఉంటున్నాం. 5-6 సంగతులు సమయాన్ని బట్టి ఎలాగూ దేవుని నామాన్ని మహిమపరచగలం. ఇంతవరకు మహిమపరిచాం. కీర్తనలు 57వ కీర్తనలో ఒక మాట చూద్దాం. అక్కడ కీర్తనకారుడు ఇలాగూ తెలియచేస్తున్నాడు. చూద్దామా? కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనం, చివరి వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగము అర్పించేవాడు ఏం చేస్తున్నాడట? నన్ను మహిమపరుచుచున్నాడు. అనగా ఆరాధనలో ప్రభువుని మహిమపరిచే వారిగా ఉండాలి. మన ఆరాధన ఎవరికి మహిమ కాదు. నేమ్ ఆఫ్ ద గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్. దేవుని నామము మహిమపరచబడాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి స్తుతియాగం అర్పిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కగా మన సహోదరులు స్తుతులు చెల్లించారు. మనం అందరం ఒకరు స్తుతులు చెల్లిస్తే మనం మౌనం ఉంటే మనం చెల్లించలేనట్టు కాదు, అందరూ చెల్లించినట్లే. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుని మహిమపరుస్తున్నాడు. యాజకులు ఆ దినాల్లో దేవునికి అర్పణలు అర్పించేవారు, స్తుతులు చెల్లించేవారు. అయితే తద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడింది. లూకా సువార్త తీయక్కర్లేదు, 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో వారు వచ్చారు. యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, ప్రభువా మమ్మల్ని కరుణింపు, మేము కుష్ఠరోగులం అయ్యా, పాపాత్ములు, మమ్మల్ని కరుణించమని ప్రభువుకు మొర్రపెట్టారు. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా ఎంత పాపినైనా సరే వారిని విడిచిపెట్టేవాడు కాదు, కరుణించేవాడు, చేర్చుకునేవాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు చూడండి, ఎంత కరుణగల దేవుడు. వచ్చినప్పుడు వారు అన్నారు, యేసు ప్రభువా మేము కుష్ఠరోగులు, మమ్మల్ని బాగు చేయమని దూరమున నిలిచి అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆ 10 మంది మీద జారిపడి, మీరు వెళ్ళి ఏం చెప్పినాడు, మీ దేహాన్ని యాజకునికి కనపరచుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. శుద్ధులే. లోక గారి మాట చెప్తారు, వెళ్ళుచుండగా అనగా దేవుని సాన్నిధ్యానికి వెళ్ళుచుండగా శుద్ధులవుతారు. మానేయద్దు, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది. వెళ్ళుచుండగా శుద్ధులైనప్పుడు వాటిలో ఒకరికి స్వస్థత కలుగును చూచి మహాశబ్దముతో దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళలేదండి. కానీ వెనక్కి వచ్చి ఎవరైతే దాన్ని స్వస్థపరిచాడో అతన్ని ఏం చేస్తున్నాడు, ఆయన పాదముల యొద్ద సాగిలు పడ్డాడు, సంతోషించాడు, గంతులు వేశాడు. ఎవరైతే తను శుద్ధి చేశాడు, తన శరీరాన్ని శుద్ధిపరిచాడు, అలాగనే మన పాపపు హృదయం నుండి మనల్ని శుద్ధిపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి, స్తుతియాగం అర్పించాలి. అలాగూ ప్రభువును ఆరాధించడం ద్వారా, ప్రభుని స్తుతించడం ద్వారా మనము దేవుని మహిమపరిచే వారిగా ఉంటున్నాం. గమనించారా? ఆరాధన కూడిక చాలా శ్రేష్టమైంది, అంత మాత్రమే ముఖ్యమైంది. ఆరాధన కూడికకు మానవద్దు. అలాగని ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోమే కాదు, మనము వాక్యం వినాలి. ఆ దినాల్లో అపొస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 42-43 వచనాలు చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారట? తొలి క్రైస్తవులు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థించుట యందును ఎలా ఉన్నారు? తెగక ఉన్నారట. ఎంత మంచి మాట అండి. మేము ఇక్కడ ఉద్యోగాలు చేసిన కాలాల్లో దేవుని సన్నిధి ఎంతో పని. అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా IOBలో పనిచేసాం. దేవుడు కృప చొప్పున దేవుని సన్నిధికి మాత్రం దేవుని వాక్యాన్ని వినడానికి ఆరాధించిన ఏ ఆదివారం ఆదివారం కాదు. ఎందుకంటే ప్రభు కృప చూపాడు. కాబట్టి ఎంత పని ఉన్నా సరే దేవుని సన్నిధి యొక్క
ఆ గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఎలా ప్రభుని మహిమపరచగలం? మొదటిది ఎలా మనం మహిమపరుస్తాం? ఆరాధన ద్వారా. ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించడం ద్వారా ప్రభుని మహిమపరచాలి. అదే కీర్తనలో మనం చూసినట్లయితే ఇందాక 50వ కీర్తన చదువు, 50వ కీర్తన 23లో స్తుతియాగం అర్పించాలి, తద్వారా ప్రభుని మహిమపరుస్తాం. రెండవదిగా చూడండి, దేవునికి స్తుతియాగం చేయమని చెప్పాడు. మహోన్నతికి మొక్కుబడులు చెల్లించు. ఇందాక వచ్చినానికి ఇది 14 వచనం ఉంది. 15 వచనం చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. నీ తర్వాత ఏమున్న మాట? నీవు నన్ను మహిమపరచదు. ఎంత మంచి మాట అండి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రార్థన ఎందు ఎడతెగక ఉండడం, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. సహోదరులు ఈ మధ్యన ప్రార్థనలో చాలా ముందు ఉంటున్నారు. అంటే సహోదరులు లేరని కాదు, కానీ మరి ఎందుకో సహోదరులు ఉద్యమం వస్తుంది. సహోదరులు అయితే సంఘంలో ఉద్యమం ముఖ్యం కావాలి. ప్రతి ఉద్యమం ఏం చేయాలట? మనం ఆపత్కాలం ఉన్నాం. ఆపత్కాలం మనం నీవు నన్ను గుర్చి మొర్రపెట్టాలి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభువును మహిమ మొరపెట్టినట్లయితే అప్పుడు ఏం చేస్తావంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మరి ఎంత గొప్ప కార్యాలు. అసలు నేను అనుకుంటాను, ఈ యొక్క మందిరం ఇలా కట్టబడిందంటే ప్రతిరోజు ఉదయం వచ్చే సహోదరులు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన యొక్క శక్తి, కొద్దిమంది అయినా చాలు, 4 5 ఎంతమంది అయినా సరే ప్రార్థనను వారు కంటిన్యూస్గా చేశారు. అలాగే ఇంటి వద్ద ఉండి చేశారు కొంతమంది. అలాగూ దేవుడు తన యొక్క మహిమను వారి పట్ల, సంఘం పట్ల కనపరిచారు. ప్రార్థన మీ కుటుంబాల్లో ఆపత్కాలంలో ఉన్నారా? ఆపత్కాలము కాదు, క్షేమకాలం, క్షామకాలం, అన్ని కాలాల్లో ప్రభుకి ప్రార్థన చేయాలి. ఆయన పాద సన్నిధికి వెళ్ళి ప్రభువా మొర్రపెట్టాలి. నీవు నన్ను మొర్రపెట్టు, నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను ఏం చేస్తా అన్నాడు? విడిపిస్తా అన్నాడు. ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అపాయంలో ఉన్నావో. అందుచేతనే కీర్తనల్లో 47-42 కీర్తనలు చూసినట్లయితే ఆ కోరహ కుమారులు దేవుని ప్రార్థన చేస్తున్నారు. వారెంతో కుమిలిన స్థితిలో ఉన్నారు. ఆ కుమిలిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మొర్రపెట్టారు. మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర ఆలకించి వారికి మేలు చేసిన వాడిగా ఉన్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నారు. ఒకప్పుడు మన ప్రాణాలు కృంగిన స్థితిలో ఉంటాయి. కుటుంబంలో బిడ్డలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, ఆయా మరి ఉద్యోగం రాలేదు, పిల్లలు పుట్టడం లేదు, ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు, ఏంటి ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎలాగూ అని చాలా మరి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుకు మొర్ర పెట్టినట్లయితే ప్రభు ఏం చేస్తారట? తప్పనిసరిగా మొర్ర ఆలకించి ఆయన మనకు జవాబు అనుగ్రహిస్తాడు, విడిపించేవాడికి ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన మనకు జవాబు అనుగ్రహించినప్పుడు ఆయనను మహిమపరిచే వారిగా ఉంటున్నాం. నిజంగా మహిమపరిచామా లేదా? మహిమపరుస్తున్నా లేదా? మన బిడ్డలకు పెళ్లి కాలేదు, చాలా కాలం అయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లల కళ్ళకు కలగలేదు, పిల్లలు కలిగారు, అంతేగా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ విషయాల్లో ఇంకా లోక సామాన్యం. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా దినదినము ప్రభు మనను ఆశీర్వదిస్తున్నాడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనకి ఇస్తున్నాడు. అందులో బట్టి ప్రభువును స్తుతించేవారిగా ఉంటున్నాం. కాబట్టి రెండవదిగా మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళి ఉదయకాలమే అంటే ఎప్పుడు ప్రభు నీకు అనుకూలం ఇస్తే, ఆయన అన్నాడు 3 సార్లు దానియేలు చేశాడు కదా, మరి 7 సార్లు ప్రభు దావీదు చేశాడు. అన్ని సార్లు కాదు, కనీసం ఒక్కసారైనా దేవుని సాన్నిధ్యంలో కనపడుతున్నావా? దేవునికి మొర్ర పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ హృదయముతో పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభువుకు మొర్ర పెట్టాలి. ఇది రెండవది. గమనించిన 2 సంగతులు మనం నేర్చుకున్నాం. 3వ సంగతిని గురించి మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ
ఆయన 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. చూద్దాం మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట ఇది మన జీవితాన్ని గూర్చి ఎంతో ప్రాముఖ్యమైంది. 16 వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది 3వది. గుర్తించుకోండి, ఇవి చదువురానులు కూడా గుర్తించుకోవచ్చు, చదివే ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ మన హృదయాల్లో నాటబడినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితానికి, అనుదిన జీవితానికి ఎంతో మేలుకరంగా ప్రభువుని మహిమపరచగలుగుతున్నా లేదనేది మనం తెలుసుకోగలం. ఏం చేయాలంటే మనుషులు ఈ సత్క్రియలు చూసి, మన సత్క్రియలు మనుషులు మనకున్న ఈ లోక సంబంధమైన వాటిని చూచి కాదు, కానీ ఇది సాక్షార్థమైన జీవితం. అన్య జనాంగం మధ్య నివసిస్తున్నాం, లోకంలో ఉన్నాం. లోకపు మరి ఈ లోకపు సంగతులు మనకు తెలుసును, అనేకమైన అపవిత్రమైన సంగతులు, లోక సంబంధమైన సంగతులు ఎన్నో జరుగుతున్నాయి. మనం వారితో కలిసిపోకూడదు. అందుకనే అపొస్తలుడు కొరింథీయులకు రాస్తూ మీరు వారిలో నుండి బయలుపడని ఎలా ఉండమన్నాడు, ప్రత్యేకముగా ఉండమని చెప్పాడు. అదే సాక్ష్య జీవితం, అదే ప్రభును మహిమపరిచే జీవితం. కాబట్టి ప్రభును మహిమపరచాలంటే మనం ఏం చేయాలి, వారి ఎదుట మన వెలుగును ప్రకాశింప చేసే వారిగా ఉండాలి అని మనం చూస్తున్నాం. మరి ఒక మాట చూద్దామా. రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ సంగతి తెలియపరిచాడు. మనం ఎలాగో ప్రభుని మహిమపరచగలం. రోమా పత్రిక 4వ అధ్యాయంలో మాటలు మనం చూడగలం. అక్కడ అబ్రహాము ప్రభుని ఎలాగో మహిమపరిచాడో మనం చూస్తున్నాం. విశ్వాసమందు బలహీనుడు కాక, 19వ వచనం, మరియు అతడు అనగా అబ్రహాము విశ్వాసమునందు 4వ అధ్యాయం చదువు బాబు. అప్పటికి తన శరీరం మృతతులేమంటే ఆలోచించాను కానీ అవిశ్వాసం దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపవద్దు. వాక్యాన్ని మనం నమ్మాలి. సంపూర్ణంగా ప్రభు నమ్మినట్లయితే సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. ఆయన అవిశ్వాసి కాలేదు, అవిశ్వాసము వలన కాకుండా సందేహించాడు అంతే. కానీ ఏమన్నాడట, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవుని ఏం చేశాడు, మహిమపరిచాడు. అనగా మన విశ్వాసము ద్వారా దేవుని మహిమపరచాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది యేసు ప్రభు వారు ఎదుగు వచ్చారు నానా రకాల రోగాలతో. చాలా మరి కొంతమంది అయితే చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారి వాడు వచ్చి దేవుని యొద్ద ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద మొరపెట్టినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచారు, జీవాన్ని ఇచ్చాడు, చేశారు. అయితే వారు వెళుతూ దేవుని మహిమపరుస్తూ వెళ్ళారు. విశ్వాసము ద్వారా వారు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగారు. కాబట్టి ప్రభువునందు సంపూర్ణంగా మనం విశ్వాసం ఉంచాలి. ప్రభు సహాయం చేస్తాడు. మనకి ఎంతవరకు విశ్వాసం ఉంచుతో అంత సహాయం చేయగలడు. దీని గురించి మనం ఇంకా ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు. ఆయన బలహీనుడు కాక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేవాడని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మహిమపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఎన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. మొదటిగా చెప్పండి. మొదటిగా ఆరాధన ద్వారా, అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీరు గుర్తించుకొని తర్వాత అయినా హృదయాల్లో దాచుకోండి. రెండవది ప్రార్థన ద్వారా ప్రభుని మహిమ పరచగలం, సత్క్రియల ద్వారా ప్రభుని మహిమపరచగలం, విశ్వాసము ద్వారా ప్రభుని మహిమపరచగలం. ఇంకా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18 వచనాలు
మనకు శరీర దగ్గరగా ఉన్న బంధువు. 6వ అధ్యాయం చూడండి, అక్కడ చదవండి. దూరంగా పారిపోయి మనుషులు చేయు ప్రతి పాపమును దేహములకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరములకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అది ప్రాముఖ్యమైతే 6వ అధ్యాయం 18-20 వచనాలు చదవండి. మీ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచాలి. దగ్గర శత్రువు ఏదండి? అన్నిటికన్నా దగ్గర శత్రువు మన దేహమే. దగ్గర శత్రువు మనతో మనం నడిపిస్తూ ఉంటుంది. ఈ దేహాంతో ఏం చేయాలి? దేవుని వల్ల దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేహంతో దేవుని ఏం చేయాలంటే మహిమ పరచాలి. మనం ఏం చేస్తున్నామంటే మన సొత్తు, ఇది ఈ దేహం నాదే, ఇది నాదే, ఇది బంగారం నాది, ఇవన్నీ నావి అనుకుంటున్నాం. దేవుని కృప వల్ల ఇవి దేవుడు మనకు అనుగ్రహించాడని ఎప్పుడు తలపు తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎదుగుర పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. కాబట్టి మీ దేహముతో దేవుడు ఏం చేయమన్నాడు? దేవుని మహిమపరచుమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మనం గమనించగలం. కాబట్టి లోకంలో మనకు 3 శత్రువులు ఉన్నారట. ఎవరికి మనకు తెలిసి అందరికీ తెలిసినది. చెప్పండి, మొదటి శత్రు ఎవరు? దేహం. రెండో శత్రు, తర్వాత మూడోది. కాబట్టి ఈ 3 శత్రువులు ఏం చేయాలి? మనం ఎదిరించాలి. యాకోబు తన పత్రికలు రాస్తూ దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించండి, అతడు ఏం చేస్తాడంటే మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఏం చేయాలంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, తలంపులో, చూపులో, మాటలో, క్రియలో, ప్రతి విషయంలో కూడా మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే నేను అనుకుంటే మనం పడిపోకుండా ఉండాలంటే మీరేం చేయండి? విలువ పెట్టి కొనబడినవారు. ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన అమూల్యమైన ద్వారా మనం కొనబడినవాడు. మనను ఆయన మహిమపరిచాడు. అయితే మనం ఆయనను మహిమపరచాలి అంటే విలువ పెట్టబడి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి 5 సంగతులు, టైం ఉంది, నేను ఆగుతాను. ఈ 5 సంగతులు మీ హృదయాల్లో ఉంచుకోండి చాలు. చాలా ఉన్నాయి, ఇంకా 5 లేక 7, 8 ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మనకు సమయం కాదు, కానీ వివరించాలంటే ఈ 5 సంగతులు మీ హృదయాల్లో, మన దేవుడు మహిమగల దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు మహిమా స్వరూపైన ఆత్మని, మన ప్రభువు మహిమగల ప్రభు అని, మహిమగల సంఘం అని, మహిమగల ఐ హ్యావ్ గివెన్ మై గ్లోరీ టు మై డిసైపుల్స్ సో దట్ దే ఆర్ యునైటెడ్. వారు కలిసి ఉండాలని నేను నా మహిమను వారికి ఇచ్చానని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి సంఘము మహిమ గలది. సంఘ సహోదరులు లేక ప్రభునందు విమోచింపబడిన వారు మహిమ గలవారిని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే మనం ఎలా మహిమపరచగలం? ప్రభుననగా ఆయనను ఆరాధించడం ద్వారా ఆయనను మహిమపరచగలం. ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా ఆయనను మహిమపరచగలం. అంత మాత్రం కాకుండా ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చడం ద్వారా ఆయనను మహిమపరచగలం. మన సత్క్రియల ద్వారా ప్రభుని మహిమపరుస్తాం. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము మన ఇష్టానుసారంగా దేహంతో కార్యాలు చేయడానికి కాదు, కానీ మన దేహము ద్వారా ఏం చేయాలి? ప్రభుని మహిమపరచాలి. ఏది నీ సాక్షి? ఏది సాక్ష్యం?
మనం సాక్ష్యం జీవితం ప్రభు నమ్మామని చెప్తాం, ప్రభు నన్ను రక్షించాడని చెప్తాం, కానీ నీ జీవితంలో సరైన సాక్ష్యం లేదు. ప్రభుని ఎంతగానో అవమానపరిచే వారిగా ఉంటున్నాం. అలా ఉండకుండా ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రాధేయపడి నీకు తెలియపరిచేది ఏంటంటే, మనం అందరము మన దేహముల ద్వారా దేవుని మహిమపరచాలి. అలాగే చేయాలి. ప్రభు కృప చూపుతున్నాడు. అందుచేతనే ఎన్ని వాగ్దానాలు ఉన్నానో అవన్నీ కూడా ప్రభుని క్రీస్తు చేసినందు అవునన్నట్టుగా ఉన్నాయి. వాటి ద్వారా మన ప్రభుని మహిమపరచినట్లు అవి ఆయన యందు నిశ్చయములు ఉన్నాయి. 2 వాక్య భాగాలు చూపించి, వచనాలు చూపించి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యము 115వ కీర్తన ఎవరైనా చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. మాకు కాదు ప్రభువా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును. ఏ కార్యం చేసినా ప్రభు కొరకు, మన గొప్ప కొరకు మనం చేయం, కానీ ప్రభు నామానికి మహిమ కలిగినట్లు మాకు కాదు ప్రభువా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే. ఇది గుర్తించుకుందాం. 115వ కీర్తన మొదటి 2 వచనం. తర్వాత ఆఖరి వచనాన్ని చదువుదాం. కీర్తనలలోనే 73వ కీర్తన 23, 24 వచనాలు చదువు బాబు. 73వ కీర్తన. నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకొందువు. వినండి చివరిగా ఆయనను మనం నడిపించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే నా చేతిని బట్టి నడిపిస్తున్నాడు. అంత మాత్రంగా నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఆ ప్రభు మన కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు నీ ఆలోచన చేత. మనము ఒక్కొక్కసారి ఏం చేయాలి తెలియదు, కానీ ఆయన తన ఆలోచన చేత మనను నడిపించేవాడిగా ఉన్నాడు అని చెప్పి తరువాత ఏం చేస్తానంటే మహిమలో నీవు నన్ను చేర్చుకొందు. ఎవరైనా ప్రభునందు నిద్రించినట్లయితే ఏమంటాం? మహిమలో ప్రవేశించారని చెప్తాం. కాబట్టి తరువాత ఆ మహిమలో, దేవుని మహిమలో, ఆయన మరి ఆ మహిమను గురించి వర్ణించలేవు. ఆయనతో ఉండాలని ఆశ ఉన్నది, కానీ దేవుని చిత్తం అప్పుడే ఆయన పిలిచేవాడిగా ఉన్నాడు. అలాగూ ప్రభుని మహిమపరుస్తూ ఈ లోకంలో ప్రభు కొరకు జీవించడానికి ప్రభువు తన కృపను మనందరి పట్ల కనుపరిచిన గాక. ఈ సమయం ఇచ్చిన సంఘానికి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మా పిల్లల కొరకు. క్రిస్టి ఇక్కడ ఉన్నప్పుడు చిన్నపిల్ల కదా, ఆ పిల్ల ఎండి ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎండి అమ్మాయికి వివాహం చేయడానికి మేము ఆలోచన కలిగి ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రిసిల్లా మీకు తెలుసు. థ్యాంక్ యూ. సండే స్కూల్ పరిచర్య కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ